హాయ్ అండి, ఈరోజు వీడియోలో మినప సున్నుండల్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ మినప సున్నుండలు పండుగలప్పుడే కాకుండా ప్రతిరోజు మనం ఒకటి తీసుకుంటే గనక పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపగుళ్ళను తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ కేజీ మినపగుళ్ళను తీసుకున్నాను. వాటిని ఇలా దోరగా వేయించుకున్నాను. దీంతో పాటు కేజీ మినపగుళ్ళకి ఒక 2 గుప్పెళ్ళ బియ్యాన్ని తీసుకొని వాటిని కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ బియ్యాన్ని మినపగుళ్ళని మీకు దగ్గరలో ఏదైనా పిండి మిల్లు ఉంటే పిండి మర పట్టించుకోండి, లేదంటే మిక్సీలోనే ఫైన్ పౌడర్ని ఇలా చేసుకోవాలి. చాలామంది సున్నుండలు అంటే కొంచెం బరకగా పిండి ఆడించుకుంటారు. నాకు మాత్రం సున్నుండలు అంటే సున్ను పిండి ఇంత మృదువుగా ఉండేలాగా ఉంటేనే ఇష్టం. దీంట్లో మనం కేజీ మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి కేజీ వరకు పంచదారని ఇలా పొడిగా చేసుకొని వేసుకోవాలి. పంచదార అంటే ఇష్టం లేనప్పుడు బెల్లాన్ని కూడా మీరు ఇలా కేజీ వరకు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ మినపపిండి ఈ పంచదార పొడి చక్కగా కలిసేలాగా ఇలా చేత్తోనే మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా 2 బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనకి కేజీ మినపగుళ్ళకి 1/2 కేజీ వరకు నెయ్యి పడుతుందండి. 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు ఇలా నెయ్యి అయితే పడుతుంది. నెయ్యిని ముందుగానే కాచుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా పిండిలో కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి అంతటిని ఇలా నెయ్యిలో బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. మరీ ముద్దగా అయిపోకూడదు, అలా అని పౌడర్లా లేకుండా పిండిలో ఈ నెయ్యి చక్కగా కలిసేలాగా ఇలా మనం ఉండ చేసుకుంటే అంటుకోకుండా ఉండి ఇలా పర్ఫెక్ట్గా సున్నుండ రెడీ అయ్యే వరకు మనం నెయ్యిని జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్టిక్కీగా అయిపోకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉండ అయితే చక్కగా రావాలి. ఇంతేనండి, పంచదార సున్నుండలైనా బెల్లం సున్నుండలైనా ఒకటే ప్రాసెస్. పంచదారకు బదులు బెల్లం పొడిని ఇలా మినప్పిండిలో కలుపుకొని ఇదే విధంగా సున్నుండలు చుట్టుకోవచ్చు. నేనైతే స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా పంచదార సున్నుండల్ని తినడానికే ఇష్టపడతాను. మరి మీరేమంటారు? ఇంతేనండి, సున్నుండలు చేసుకోవడం అయితే చాలా సులువు కదా. మరి మీకు నచ్చిందే వీడియో? నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి మీకు ఈ సున్నుండలు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో కూడా ప్లీజ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.